వెల్కమ్ టు క్రేజీ రోహి ఛానల్. ఈరోజు మన క్రాఫ్టింగ్ వచ్చేసి వాల్ హ్యాంగింగ్ అండి. నేను చేసిన వాల్ హ్యాంగింగ్ అయితే కార్డ్బోర్డ్తో చేశాను. మొత్తం కార్డ్బోర్డ్తోనే చేశాను అనమాట. కార్డ్బోర్డు బ్లాక్ కలర్ పెయింట్ వాడాను, అంతేను, ఎక్కువ ఏమి యూజ్ చేయలేదన్నమాట. రెండు ఐటమ్స్తో చేశాను. ఇది మనకి అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో 650 ఆర్ 850 దాకా ఉంది. అది చూసి ఇది మనం ఎందుకు చేయలేము అన్నట్లు నేను ట్రై చేశాను. కార్డ్బోర్డ్ తోటి బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో అయితే చూసి ఫస్ట్ కార్డ్బోర్డ్ మీద డిజైన్ డ్రా చేసుకున్నాను. నేను దాన్ని మంచిగా నీట్గా కట్ చేసుకున్నాను అనమాట. సో దానిపైన మొత్తం బ్లాక్ కలర్ పెయింట్ వేసి ఒక 24 అవర్స్ అలా బయట వదిలేశాను. మంచిగా ఎండాలి కదా. నేను ఆయిల్ పెయింట్ తీసుకున్నాను. అక్రిలిక్ పెయింట్ అయితే మనకి 5-10 మినిట్స్లో వేసేలోపు ఆరిపోతుంది. ఇదైతే షైనీగా అనిపిస్తుందని నేను ఆయిల్ పెయింట్ అయితే తీసుకున్నాను. సో అందుకని 24 అవర్స్ బయట పెట్టేసాను అనమాట. 24 అవర్స్ తర్వాత అవన్నీ స్టిక్ చేశాను. ఫ్లవర్స్ అన్నీ కార్డ్బోర్డ్ని మిడిల్లోకి తీస్తే కొంచెం గీతలుగా వస్తాయి కదా. సో అలా తీసి కట్ చేశాను. థిక్గా ఉంటే అంత చిన్న ఫ్లవర్స్ అనేది మనకి కట్ అవ్వవు. అది నేను మీకు అయితే వీడియో పెట్టలేదు. దాన్ని అలా తీసేసి 2 లేయర్స్ లాగా తీసి దాన్ని కట్ చేసుకున్నాను. అప్పుడు ఆ లేయర్స్ అనేది గీతలుగా మనకి కొంచెం చూడ్డానికి బాగుండేలాగా వచ్చింది. అలా కార్డ్బోర్డ్ తీసుకొని దానిపైన విడిగా ఓన్లీ చెట్టుని మాత్రమే డ్రాయింగ్ అయితే మొత్తం వేశాను, ఇలా ఉంటుంది అని. దాన్ని ఈ ఫ్లవర్స్ అనేది అలా కట్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంది. సో వీటిని విడిగా డ్రా చేసుకొని కట్ చేశాను అనమాట. కట్ చేసి తర్వాత యాడ్ చేశాను. లీవ్స్, ఫ్లవర్స్ విడిగా అలా డ్రా చేసుకొని కట్ చేశాను. అలా థిక్గా ఉంది కదా, దాన్ని ఇలా లేయర్స్ లాగా తీసాను అనమాట. తీసి బ్లాక్ కలర్ పెయింట్ చేసి పక్కన పెట్టేశాను. కట్ చేసి పక్కన పెట్టేశాను అనమాట. ఫ్లవర్స్ కార్డ్బోర్డ్ని కూడా చూడండి అలా కట్ చేసుకున్నాను. ఉయ్యాలలాగా వచ్చినట్టు ఆ చెట్టు కొమ్మ, చిన్న కొమ్మలు అలా వచ్చేలాగా డ్రా చేసేసుకున్నాను అనమాట. సో మొత్తం బ్లాక్ కలర్ పెయింట్ అలా చేసేసుకున్నాను. ఫ్లవర్స్ కూడా చూడడానికి చాలా ముద్దుగా ఉన్నాయి. అలా లేయర్ లాగా తీసేసరికి గీతలుగా అలా వచ్చి మీరు ట్రై చేయండి ఇంట్లో. ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. మీ అందరికి కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అదే కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ సింబల్ కనుక మీరు ప్రెస్ చేసినట్టయితే నేను చేసే ప్రతి వీడియో మీకు, నేను కుకింగ్ అండ్ క్రాఫ్టింగ్ చేస్తున్నాను కదా, సో ఆ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో మీ అందరూ నా వీడియోస్కి చూసి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో నా వీడియోస్ని షేర్ చేసుకోండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ఇదండి ఇవాళ మన వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. చూడండి మా ఇంట్లో బ్లాక్ కలర్ వాల్ క్లాక్ ఉంది. సో దాని దగ్గర నేను డిజైన్ చేశాను. ఇలాగే ఉందన్నమాట అమెజాన్లో. సో అందుకని నేను కూడా మా క్లాక్ దగ్గర డిజైన్ చేశాను. మీ అందరికైతే ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్.